తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు అయిపోయినాయి. కాంగ్రెస్ పార్టీ పవర్లకు వచ్చి 6 గ్యారెంటీలు అమలు చేసే బిజీలు ఉన్నది. అసెంబ్లీ ఎన్నికల్లోనే లెక్క తప్పింది. ఈసారి పార్లమెంట్ ఎన్నికల్లో కారు దెబ్బేందో చూపెట్టాలని వర్కింగ్ ప్రెసిడెంట్ రామన్న ఆల్రెడీ మొన్న కొందరు లీడర్లతోని మీటింగ్ పెట్టిండు, చూసినాం కదా. అయితే బీజేపీ నుంచి మాత్రం లోక్సభ ఎన్నికల విషయంపై చర్చించేందుకు ఏకంగా అమిత్ షానే రంగంలోకి దిగిండు. ఇలా పట్నం వచ్చిండు. మరి ఎవరెవరితోని ఏం మాట్లాడిండు, ఎసోంటి సూచనలు చేసిండో చూడాలి కదా. చేలో సీదా ఢిల్లీ నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో వాళ్ళ సెంట్రల్ పోలీస్ మంత్రి అమిత్ షా సారు నోవెటల్ కు పోయి ముఖ్యమైన లీడర్లతోని మీటింగ్ పెట్టిండు. కొందరు నేతలు కోల్డ్ వార్ పెట్టుకుని పార్టీని పల్చన చేసే పని చేస్తున్నారు, అవన్నీ పక్కకు పెట్టాలి. అసెంబ్లీ ఎన్నికల్లో అనుకున్నన్ని సీట్లు రాలేదు, ఇప్పుడు జరగబోయే లోక్సభ ఎన్నికల్లో ఎక్కువ సీట్లు సాధించాలని ఉత్సాహం నింపే ఉపాయం చేసి ఇక అక్కడి నుండి చార్మినార్ దగ్గరున్న భాగ్యలక్ష్మి అమ్మవారి టెంపుల్ కెళ్లి తల్లిని దర్శనం చేసుకుని ప్రత్యేక పూజలు చేసిండు. మళ్ళా అక్కడ నుండి కొంగరకొలాన్ పోయిన సారు లీడర్లతోని మీటింగ్ లో పాల్గొని 2024 ఎన్నికల్లో బంపర్ మెజారిటీతో బీజేపీ గెలవాలంటే తెలంగాణ నుండి పోయినసారి కంటే ఎక్కువ సీట్లు గెలవాలని స్పష్టం చేసిండు. ఇక తర్వాత లక్ష్మణ్ సారు మాట్లాడుకుంటా త్వరలోనే మునగబోయేటువంటిది పార్టీ కాంగ్రెస్, వికసించేది కమలం మాత్రమే అని చెప్పి పూర్తి ఒక భరోసా వారి విశ్వాసాన్ని వారు ప్రకటించారు. పోయినసారి గెలిచిన సిట్టింగ్ ఎంపీలకే మళ్ళీ ఈసారి కూడా టికెట్లు కేటాయిస్తారట. వేరే దిక్కుల్లో సర్వేల ఆధారంగా సీట్లు కేటాయిస్తామని అన్నాడట. కానీ చూడబోతుంటే పార్లమెంట్ ఎన్నికల మీద కమలం పార్టీ హైకమాండ్ గట్టిగానే నజరు పెట్టింది.